పేర్లు పచ్చడా అన్ని ఉన్నాయి. రాండి రాండి రాండి. కుడకల పేర్లు బూరెలు పచ్చడా అన్ని రకరకాలు ఉన్నాయి. రాండి రాండి. అవునే అవ్వా, ఇవాళ ఉగాది పండుగ. నేను ఎవరింటికి వాళ్ళు బూరెప్పలు వేసుకోరా? ఇటుకి వచ్చి ఎవరు కంటే రేపు కొద్దిగా చూస్తున్నా వాళ్ళ నచ్చరు ఇడికి. గిరాకెందుకు రాదురా? సుఖం అత్తే ముఖం కడగదేట. మూతు పోరగానో ఫోన్లు ఎత్తుకుంటదేరి. ఆడలో 8 కాగానే సీరియల్ చూసుకుంటదేరి. మొగల్లో తాగుడు మీద ఉండ్రి. ఉగాది పండుగకు బూరెలు ఎవరు చేస్తారు వాళ్ళు? మన గిరాకి చూడు ఎట్లా వస్తుందో గిరాకి. ఏమో నాకు డౌటే. డౌట్ లేదు బ్యూట్ లేదు. అవి అమ్ముడికి తెచ్చినావు అత్యంతకు తెచ్చినావు. తింటాను నీ అవ్వ ఒక్కరు తింటే అరిగిపోతుంది. ఇప్పుడు ఎట్లుంటుందిరా అమ్మ కాడ తిరుడు మోకం పాడగాను. బూరెల్ కుడుకల పేరు పచ్చడా అన్ని రకాలున్నాయి. రాండి రాండి. అవ్వా ఇట్లా అమ్మితే ఒక్కడు పోదే. అదొక మంచి ఐడియా ఉంది, చెప్పనా? చెప్పురా, ఏం ఐడియా చెప్తావు? బూరప్పల ఛాలెంజ్ అని పెడదాం. 10 బూరలు తిన్నారనుకో 1000 రూపాయలు గిఫ్ట్ ఇద్దాం. పైగా బూరెప్పల పైసలు కూడా ఇచ్చిన అవసరం లేదు. అదే 10 బూరలు తినలే అనుకో తిరిగి మనకే 2000 ఇవ్వాలి. బూరప్పల పైసలు కూడా మనకి ఇవ్వాలని ఛాలెంజ్ పెడదాం. ఎట్లుంది? ఏ మంచిగా ఉందిరా ఇవి ఐడియా. అవ్వ నేను చూసుకున్నది. అవ్వ నీకు ఎందుకు టెన్షన్? ఏ బూరెల్ బూరెల్ బూరెప్పల్ ఛాలెంజ్. రండి రండి బూరెప్పల ఛాలెంజ్. బాబు దాదా ఇగో దా బూరెల ఛాలెంజ్. అగ్గు అగ్గు గంగావా బూరెలు చేసి అమ్ముతురా? ఎంత కోటి? 20 రూపాయలు కానీ వెళ్ళబెట్టు. 20 రూపాయలు అయితే ఒకటి తింటా. అనిల్ బూరెలు కొందు కానీ ఒక బూరెల ఛాలెంజ్ ఉంది, చేస్తావా? నువ్వు 10 బూరెలు తిన్నావు అనుకో నీకు మేము 1000 రూపాయలు ఇస్తాం. అదే నువ్వు బూరెలు తిన్నా అనుకో నువ్వే మాకు 2000 ఇవ్వాలి. బూరెల పైసలు కూడా ఇవ్వాలి. ఓకేనా? 10 బూరెల 10 బూరెలు 10 సెకండ్లలో తినేస్తా. తింటావా? తింటా. ఛాలెంజా? ఛాలెంజ్. అవ్వా దొడ్డు పెట్టి ఇగో తిన్. తింటున్నా మరి. తిను. మంచున్నాయి. బెల్లమే చేసిరా చక్కెర? బుర్ర బాగా నుంచి తింటాడా? ఏం కాదు చూద్దాము. తిను ఇంకోటి తిను. నేనే 3 వెళ్తావు. ఏంది పూసుకున్నా? ఇంకోటి ఏనా? తినే ఇంకోటి తిను. అయిపోయినాయి మొత్తం 5 అయినాయి. రకరకాలుగా ఉంది మాస్టర్. ఏమైంది? తినే ఇంకోటి తినే. కడుపు సాల్ ఓడిపోయాను. బేబీ ఎండ ఘోరంగా కొడుతుంది. మా అమ్మనేమో మామిడికాయలు పూత అవి ఇవన్నీ తెమ్మంటుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. బేబీ నేను మళ్ళీ చేస్తా. అరే చందు చాలా సద్యమాద్రా డైరెక్ట్ వచ్చిన వాళ్ళకల్లా అమ్ముకుందాంరా. మొత్తం మంది వస్తారు అక్కడికి. గంగవ్వ జోర్దార్ సెటప్ పెట్టిరుగా. జోర్దార్ దానం చేస్తురు. మంచిగా బూరెలు కుడకల పేర్లు అరటి పండ్లు పూత మామిడి బెల్లం లాస్ట్కు పచ్చడి కూడా పెట్టిరు కదా. అవ్వను వాళ్ళ గ్రేటే. తిరుమల దానం వాళ్ళు ఎత్తుర్రా. దానం చేస్తానవా? అడ ముందట బోర్డు చూడు. ఓ అమ్ముతుర్రా. ఇవి అమ్మేదానికే రా. ఏం కావాలి చెప్పు. ఇవి అరటి పండ్లు ఉన్నాయి. సరే కానీ పచ్చడి కొంచెం పెట్టు. టేస్ట్ చేస్తా. మంచిగుందే. ఇంకా బూరప్ప కూడా టేస్ట్ చేస్తానే మంచిగా ఉన్నాయి అనుకో ఇంకెక్కువ తీసుకపోతా. టేస్ట్ చూసుకుంటేనే సగం తింటారా? కట్లు ఇవ్వద్దు. తిన్నా మంచిగా కమ్మగా ఉన్నాయి. నాకు కూడా 10 కాదు పార్సల్ కట్టే. అట్లనే మామిడికాయలు పూత కూడా టేస్ట్ చేసుకుంటే సగం గంజు లేపుతాడు. లేపితే లేపంది కొంటుండగా మనకేంది. అరే ఇవన్నీ కుక్కలు పెరి దగ్గరనే ఉంది.
మొత్తం ఎంతనే మొత్తం వెయ్యనే రా. వెయ్యా చూసుకో. ఇక సరే మరి పోయేస్తానే. ఓకే. చందు ఎన్ని వచ్చినాయిరా? 700 ఇచ్చిండే. ఏ అంటే మళ్ళీ 700 ఇచ్చే కదరా. 300 ఇద్దరు మనోడానే. బుజ్జి ఏటు నువ్వు? ఇగో మా బావ కట్టుసారి చేసిన పోయి ఇచ్చేసేద్దామని పోతాన్నా. అత్త బావా అత్త మంచిగా బావ నీకోసం కట్టుసారి తీసుకొచ్చిన తిందుదా. కట్టుసారి ఇచ్చినావా? 7 కిలోలు వేసి పోయి తినత్తనే. దుకాణం ఎట్లారా? ఓ పిల్ల, నువ్వు లగ్గ చేసుకోమంటే నువ్వు అప్పుడు ఇప్పుడు అంటావు. ఇంకా కట్టు పులుసు చేసుకొని సర్ది తెచ్చినవా? సర్ది తిందాం పో అంటానవా? ఆ ఇంట్లో పెట్టుకో. నేనేం చేస్తా అత్త నన్ను అంటున్నావు? మా నాయననే ఒప్పుకుంటూనే లేడు. ఏమనంటే అప్పుడే జాతకాలు అంటాడు, అది కలుస్తలేదు ఇది కలుస్తలేదు అంటాడు. మీ అన్ననే కదా చెప్పుకోకపోతేవి. ఏం జాతకాలే? వెనుకట జాతకాలు ఉన్నాయి. మంచి రోజు చూసి పెళ్లి పత్రిక పెట్టుకొని లగ్గాలు చేసుకున్నావు. ఇప్పుడు అట జాతకాలు అట జాతకాలు. ఏందత్త నీకు అన్ని తెలిసి కూడా నన్నే ఆడబడుతుంది. అత్తలేదు గిత్తలేదు చప్పడేకవా. పోతున్నది మా పోజులు కొడుతున్నారు. బా పోతున్నా మరి చూసుకో. బాయ్. బుజ్జి బుజ్జి నువ్వు ఆగే. ఏం మాట్లాడుతున్నావు? మెల్ల మాట్లాడుతున్నది. ప్లీజ్ నేను దండం పెడతా మాట్లాడు. బుజ్జి పండుగలు ఏమడిగాం కానీ ఆ ఇంట్లో పెట్టుకో. తెచ్చిన సర్ది తిందాం కానీ. సరే తి ఇవ నాకోసమేనా? నీకేమొత్తం బుజ్జి ఈ జాతకాలు గీతకాలు బందేమని చెప్పేమి అయ్యని నేను బంగారంలో చూసుకుంటానే. నాకు తెలుసు బావా నువ్వు మంచిగా చూసుకుంటావని. జాతకాలు కలవాలని నా బాపుయే పట్టుకున్నాడు. నేను ఏదో ఒకటి చేసి బాపును ఒప్పించుకుంటా కానీ గుడిలో పంచాంగం చెప్తుర్రట. అత్తని తీసుకొని వచ్చేసి నేను పోతున్నా. అంటే ఏం గుసగుసరా? బాగా గుసగుస పెడతాను చప్పడకిట్లా. పోయే అత్త. అమ్మకాడికి ఆలుపా ఊళ్ళే పంచాంగం చెప్తారు. ఇవన్నీ అమ్ముకొని పోదాంరా. ఈ అవ్వ టైం లేదు పా. తర్వాత మర్చిపోన్నాడు చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ అదురు. అన్నా బూరెల ఛాలెంజ్ ఏంటిది? కడతావా ఛాలెంజ్? పక్క 10 బూరెలు తిన్నా అనుకో మేము మీకు 1000 రూపాయలు ఇస్తాం. నువ్వు తిన్నా అనుకో నువ్వు మాకు 2000 ఇవ్వాలి. గదేంది 20 తింటా. తింటావా? తిను రీ. తినంత ఆగో తిను. రోయ్ తక్కువ తినరా? ఆ సూత పక్కకున్నాడు బాగా తింటాడేవరా? రోయ్ తక్కువ తినరా? నీ సాలంచి కగ్గిదాల కడతావు. పైసలు పోతున్నాయి, బూరెలు పోతున్నాయి. రోయ్ 10 నుండి 20 తిన్నట్టున్నావు ఇంద్రా. 10 ఇంకా కాదే. అబ్బా కడుపా ఇంకేమైనా ఉందారా? ఇది సల్పం తినకాడికి. సూత పక్కకుంటానే అన్ని మరి తిన్నావా? ఇగో పోరా నీ దండం పెడతా జల్ది పోరా. ఎందుకంటే మొత్తానికి అమ్మితే పైసలు వాయ బూరెలు వాయ. నేను అన్న చక్కగా అమ్ముకొని పోదాం. నీ సాలంచి కగ్గిదలుగా నువ్వు సాలంచి కట్టకుంటేంద్రా? నాకేం తెలుసు అట్లా తింటే. అబ్బో చిన్న మాత్రుడైనా చూస్తే ఎంతున్నారా బక్కగా. నీ సాలంచి అద్దుమన్నద్దురా. నీ సాలంచి కగ్గిదాలుగా చక్కగా ఉన్న ఇట్ని మంచిగా అమ్ముకొని పోదాం. ఇక సరేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసన. పంతులు గారు ఈ ఏడన్నా నాకు మా బావకి లగ్గం బలం ఉందో లేదో చూసి చెప్పురు జరా. అయ్యో అమ్మ, నీకు గత 4-5 సంవత్సరాల నుంచి అదే విషయం చెప్తున్నా. నీకు బలం ఉంటే మీ బావకు బలం ఉండట్లేదు, మీ బావ బలం ఉంటే నీకు బలం ఉండట్లేదు. మరి ఈ ఏడాది కొత్త పంచాంగం వస్తుంది కదా, అందులో గిట్టు ఉందేమో ఒకసారి చూడురి. సరే అమ్మ, మంచిది చూద్దాం. అమ్మ నీ పేరేదో అంటే? బుజ్జమ్మ. బుజ్జమ్మ. అమ్మ బుజ్జమ్మ, నీ పేరు మీద అయితే బలం బ్రహ్మాండంగా ఉంది.
మీ బావ మీద చూద్దాం మరి. సరే. పంతులు పంచాంగం చూస్తానవా? చూస్తున్నామ్మా, రండి కూర్చోండి. అమ్మా, ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంది. వర్షాలు చాలా మంచిగా కురుస్తాయి, పాడి పంటలు చాలా మంచిగా వండుతాయి, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా గడుపుతారు. కాలము ఏనుగు మీద వచ్చిందా గుర్రం మీద వచ్చిందా? అమ్మా, ఈ సంవత్సరము ఏనుగు మీద వచ్చింది కాలము, అంతా మంచిగా ఉంటుంది. అర్థమైందా? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పసుపు కానీ మక్కలు కానీ పంటలు అయితే అన్ని పాడి పంటలు అన్నీ చాలా బాగా పండుతాయి. మరి మా చెందుకు బలం ఎట్లుండదో చూడు కొంచెం. చందుక ఇందాకే అమ్మాయి గుర్తు చేసింది. చూసిన అమ్మాయికి చాలా బ్రహ్మాండంగా ఉంది బలము. చూశానమ్మా, అమ్మాయికి చాలా బ్రహ్మాండంగా ఉంది బలము. ఇందాక అమ్మాయి అడిగితే సరే చందు రాని చూద్దామని చెప్పాను. సరే చూద్దాం అమ్మాయి. ఈ జన్మనామం ఏంది చందుది? చందునేనా? ఓకే సరే, ఒకసారి చేతి చూపించు. కుడి చేతి బాబు, కుడి చేతి చూపించు. పంతులు నేను ఒక విషయం అడుగుతా. మా చందు చేయి చూసి షాక్ అవుతాను. నువ్వు కంటికి కళ్ళద్దాలు పెట్టుకొని మంచిగా చూడు. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగు, చూస్తున్నా కదా. నువ్వు కళ్ళద్దాలు పెట్టుకో ఫస్ట్. నువ్వు చెప్పన చూడు, నేను ఆడ బూరెలు చేసేది ఇడిచిపెట్టి వచ్చిన పంచాంగం చూస్తాడు, ఆడకట్టుకు వచ్చిండు పంతులు అంటే నేను ఇడికి వచ్చేది చెప్పని చూడు. మా పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట, ఇట్లా ఒక నిమిషంలో చెప్పేది కాదు, అన్ని చూడాలి కదా, గణాలు చూడాలి, అన్ని చూడాలి, టైం కావాలా. ఎంతసేపు పంతులు? బల్మిట్కి బాసింగం కడితే ఆగుతుందా? ఉంటే ఉన్నదని చెప్పురి, లేకపోతే లేదని చెప్పురి, ఏదో ఒకటి జర జల్దిన చెప్పురి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. అట్లా తొందరపడితే ఎట్లా? మళ్ళీ చూస్తానవా? అన్ని చూడాలా? అరే ఆగయ్యా, చూస్తున్నాను కదా. అమ్మా, చందుకు అమ్మాయికి బుజ్జమ్మకు చాలా బ్రహ్మాండంగా కలిసింది. 36 గణాలకు 30 గణాలు కలిసినాయి. బ్రహ్మాండంగా ఉంది. అన్నా ఏం సంగతి? సరే సరే, బలం ఉంటే చేద్దాం, ఇంకేందే. సరే పంతులు, ఇంటికి పోయి బూరెలు తిని మంచిగా సాపేసి పెళ్లి పత్రిక పెట్టుకోవాలి, పోదాం పంతులు. చూడమ్మా గంగమ్మ, ఇప్పుడు నాకు పంచాంగం చెప్పేది ఉంది, ఇంకా వేరే గుడికి వెళ్ళి చెప్పాలి పంచాంగము. ఇప్పుడు అంటే ఎట్లా? నేనే మీ ఇంటికి వచ్చి ఒక రోజు మంచి రోజు చూసి చెప్తానులే. ఇవాళ రోజే మంచిది కానీ నీకు ధీరకు ఇవాళ రానాను కానీ రేపు మాత్రం తప్పకరా. అదే అమ్మా, నేనే మీ ఇంటికి వచ్చి ముహూర్తం పెడతాను, మీరేం తొందరపడకండి, వెళ్ళండి. అన్నా ఇంటానవా? సరేనా? శుభస్య శీఘ్రం, వెళ్ళిరండి.